బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడటం దాదాపు ఖాయమైంది. ఆయన కాసేపట్లో సీఎం చంద్రబాబును కలిసి పార్టీలో తనకు ఎదురవుతున్న అవమానాలను వివరించబోతున్నారు. పార్టీ మారే విషయంపై చంద్రబాబుకు క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ఆమంచికి వైసీపీ నేతలు టచ్లో ఉన్నారని, త్వరలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముఖ్య నేతలు అనుచరులతో సమావేశాలు జరిపిన ఆమంచి ఇప్పుడు టీడీపీ అధినేతను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మా రిపోర్టర్ రాజేష్ మరింత తాజా సమాచారాన్ని అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఆమంచి టీడీపీని వినడం దాదాపు ఖాయమైనట్టుగానే కనిపిస్తోంది. ఏంటి తాజా అప్డేట్స్? అయితే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడటం ఖాయమైనట్లేనో. అయితే గత రాత్రి చూసుకుంటే దాదాపు 12 గంటల వరకు కార్యకర్తల నాయకులతో సమీక్ష నిర్వహించారు. కార్యకర్తల నాయకులు మాట మేరకు, ఆ అభిప్రాయాన్ని మేరకు టీడీపీ నుంచి వీడి వైసీపీకి చేరటం నిర్ణయించుకున్నారు. అయితే ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడిచిన 3 సంవత్సరాలుగా తన పార్టీలో చేరినప్పటికీ గడిచిన 3 సంవత్సరాలుగా తనకు చేసిన మేలుకి కృతజ్ఞత చెప్పి ఆయన నోటీసులో పెట్టి పార్టీని వీడనున్నాను, ఆయనకి చెప్పకుండా ఏమీ తెలియజేయకుండా పార్టీని వీడి వేరే పార్టీలో చేరటం మర్యాదకరం కాదు, మిగతా వారికి మనకి పద్ధతి తేడాగా ఉండిద్ది, అందరిలాగా కాకుండా ఖచ్చితంగా ఆయనకి కనపడి ఆయన సమస్యలు తెలియజేసి తాను పడ్డ కష్టాలను, పార్టీలో చేరిన దాటి నుంచి ఇవాళ నుంచి తను పడ్డ అవమానాలను, కష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పార్టీని వేడుతున్నట్టు, ఆయనకే తేల్చి చెప్పిరాటానికి వెళ్తున్నట్టు ముఖ్య కార్యకర్తలు నిర్ణయం చెప్పారు. అయితే వెళ్ళటం ఎందుకు, ముఖ్యమంత్రిని పార్టీ వీడేటప్పుడు ముఖ్యమంత్రిని కలవటం ఎందుకు అనేసి కార్యకర్తలు అన్నప్పటికీ ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కలవాల్సిందే. ఇక్కడ తనకు జరిగిన అవమానాలు ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆయనకి చెప్పి పార్టీ వేడతాననేసి. రాజేష్, నిన్న మంత్రి సిద్ధరాఘవరావు కూడా కలిసినట్టుకుంది, అతనితో చర్చలు కూడా జరిపినట్టుంది. మరి ఆ చర్చలు జరిపిన తర్వాత కూడా ఏమీ అతని నిర్ణయంలో మార్పు రాలేదా? దాదాపు 1.5 గంటల పాటు నిన్న సాయంత్రం మంత్రి సిద్ధరాఘవరావు చర్చలు జరిపారు. ఆ చర్చల్లో భాగంగానే మంత్రి లోకేష్ తో కూడా 2 దఫాలుగా ఫోన్లు మాట్లాడించాడు. 8 దఫాలుగా ఫోన్లు మాట్లాడించినా చర్చలు జరిపినప్పటికీ అతని నిర్ణయం అయితే మార్చుకునే పరిస్థితిలో ఆమంచి కృష్ణమోహన్ కనపట్లేదు. ఎందుకంటే తను పార్టీలో చేరినాక తనకి పార్టీలో క్రియాశీలకమైన పాత్ర ఇవ్వకుండా జిల్లాలో ఉన్న నాయకులు ఒత్తిడి, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నాయకులు ఒత్తిడితో జిల్లాలో తన పెత్తనం ఏం లేదు. అదేవిధంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇండిపెండెంట్ గా గెలిచే దమ్ము సత్తా తన దగ్గర ఉన్నప్పటికీ తనను గుర్తించట్లేదు, పార్టీలో తనకి పెద్దపీట వేయట్లేదు అనే భావంతో ఆమంచి కృష్ణమోహన్ పార్టీ పెడుతున్నారు. అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో ఉన్న సంబంధాలు కూడా ఆమంచి కృష్ణమోహన్ కలిసి వచ్చాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ రావడంతో ఆమంచి కృష్ణమోహన్ కూడా వైసీపీకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. రాజు, మరి ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తున్నారు కాబట్టి చంద్రబాబు ఏమైనా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉందా, లేదంటే కేవలం ఏదో ఒక మాట వరుసకి చెప్పిపోవడానికి మాత్రమే ఈ భేటీ జరుగుతుందనుకోవచ్చు? ఖచ్చితంగా ముఖ్యమంత్రికి తన సమస్యను తెలియజేయడానికి మాత్రం ఈ రోజు ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబు ముఖ్యమంత్రిని కలవనున్నారు. కానీ ఆమంచి కృష్ణమోహన్ ఒక నిర్ణయం అయితే తీసుకుంటే నిర్ణయాన్ని మటుకి దాటే పరిస్థితి కాదు. ఎందుకంటే మొదటి నుంచి ఆమంచి కృష్ణమోహన్ అనుకున్నదే చేస్తాడు, తర్వాత నిర్ణయం అయితే మార్చుకునే పరిస్థితులు కలవాలి. ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు తను చెప్పిందే చేసేవాడు. అయితే ఈ నేపథ్యంలో నిన్న కార్యకర్తలకు ఏదైతే చెప్పాడో అదే ఇవాళ జరుగుతుందని కార్యకర్తలు ఊహిస్తున్నారు. అయితే మీరు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి వారిస్తే, ముఖ్యమంత్రి కోరికలు తీరిస్తే ఆమంచి కృష్ణమోహన్ నిలబడతాడని చెబుతున్నప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ నిలబడే పరిస్థితి అయితే లేదని ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.